రిరిరి నిజమని పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీగగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ సగర్వ సమర్పణ ఉజాలా టెక్నో బ్రైట్ పాడుతా తీయగా ఈ చిన్నారులతోటి చేస్తున్నటువంటి 4వ క్వార్టర్ ఫైనల్స్ 2వ భాగం. అంటే పోయిన వారం ఈ వారం వీళ్ళ పర్ఫార్మెన్స్కి వచ్చిన మార్క్స్ సరాసరి నిర్ణయించి దాంట్లో తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు ఇందులోంచి నిష్క్రమిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా తర్వాతి సెమీఫైనల్స్కి బదిలీ అవుతారన్నమాట. ప్రఖ్యాత గాయని చిరంజీవి సౌభాగ్యవతి ఉషా విచ్చేసింది. ఆ అమ్మాయికి కూడా స్వాగతం తెలియజేసుకుందాం. వెల్కమ్ టు యూ ఉషా. ఈ శీర్షిక ఏంటంటే, ఈ కార్యక్రమం శీర్షిక రాగాధారిత గీతాలు. సినిమాల్లో ఒక రాగాన్ని ఆధారంగా చేసుకున్న పాటల్ని లేకపోతే రాగమాలికల్ని పాడతారు. కానీ ప్రేక్షకులకు సవినయంగా మనవి చేసేది ఏంటంటే, సినిమాల్లో కొన్ని ఏదైనా వాగ్గేయకారుల కీర్తనలు ఉపయోగించినప్పుడు తప్ప మామూలు పాటల్లో కావాలని ఒక రాగానికి కట్టుబడి ఉన్న అక్కడక్కడ చెవికి ఇంపుగా ఉండడం కోసమని ఆ రాగానికి సంబంధించని అన్య స్వరాలను ఉపయోగించడం కూడా జరుగుతుంది. కొండొకచో, అన్ని చోట్ల కాదు. కాకపోతే బేసిక్గా ప్రాతిపదిక ఏ రాగం మీద ఉన్నదే అని ఆధారం చేసుకొని పిల్లలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. లక్ష్మీ మేఘన మన ముందరికి వస్తుంది. లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట సాగర సంగమం నుంచి మౌనమేలనోయి, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, గానం జానకమ్మ, బాలసుబ్రహ్మణ్యం. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే. మౌనమేలనోయి
వెన్నెలా మౌనమేలనోయ్ ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని రేయి. స్పెషల్లీ నాకు బాలు గారు మీ ఎక్స్ప్రెషన్ని తను పలికించింది చాలా బాగుంది. అది జానక్ గారి ఎక్స్ప్రెషన్ తను అన్నది భలే మజాగా అన్నది. మీరు కూడా అదే కూడా అన్నాను అనుకో. చాలా అందంగా పాడావు, చాలా అందంగా పాడావు. ఇట్స్ వెరీ నైస్. ఎక్స్ప్రెషన్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను చూస్తుంటే ఆ పాటలోకి వెళ్ళిపోయామనిపించింది. తారాడే హాయిలో రాసిస్తాను ఎవరన్నా సరే ఇండియాలో ఈ పాటని ఇలా కంపోజ్ చేశారంటే ఇళయరాజా తప్పించి నేను పాడడం మానేస్తాను. ఇవి ఏడడుగులా ఆ సంగతి కొంచెం క్లియర్గా ఉండేది చూసుకో. ఎంతెంతో తెలిసేనా అని వేరే వచ్చింది. అది నిజమైన పాడి అది, కానీ అక్కడ ఆయన మార్చాడు. ఎంతెంతో తెలిసినా. ఇప్పుడు ఇంత చెప్తున్నావా ఈ పాట పాడడానికి ఎంత కష్టపడ్డావు నేను జానక్ గారు తెలుసా? ఈ పాట సొంతం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. చిన్న చిన్న సంగతులు ఆయన ఎక్కడెక్కడ చెప్పారు. మేము ఏమి ఇందులో అధిక ప్రసంగం చేసింది లేదు. మొత్తం ఇళయరాజా ఏం చెప్పాడు అదే పాడాం. చాలా చాలా అందంగా పాడావు. ఐ లవ్డ్ ఇట్. గణేష్ రేవంత్ మన ముందరకు వస్తున్నారు. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. ఏం పాట పాడుతున్నారా? సరిగమల చిత్రం నుంచి స్వరరాగ గంగా ప్రవాహమే. ఎవరు రాశారు పాట? వేటూరి గారు. అటువైపు ఇటువైపు చూసి ఎవరన్నా ప్రాంప్టింగ్ చేశారంటే బెత్తం దెబ్బలు తింటారు అందరు. ఎవరు రాసింది? ఎవరు పాట? వేటూరి గారు. నేరుగా నన్ను నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. వేటూరి గారు. మ్యూజిక్ ఎవరు చేశారు? తెలీదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మేము అనౌన్స్ చేసేస్తే మీకు తెలిసిపోతుందని. తిట్టదలుచుకుంటే డైరెక్ట్గా తిట్టే ఏంటవన్నీ తెలుసా తెలీదా? ఫైనల్గా బాంబే రవి గారు చేసిన మ్యూజిక్. ఎవరు పాడారో చెప్పు. అదన్నా చెప్పావు, మా కులం పేరు నిలబెట్టావు. సంతోషం. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతే త్రికాలికే
చాలా బాగా పాడావు గణేష్, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అది కొంచెం ఏమిటంటే గమకాలు కొన్ని క్లారిటీగా అనలేదనిపించింది. యోగమే అన్న దగ్గర, తర్వాత చరణం ఎండ్లో నోట్ చేంజ్ అప్పుడు కొంచెం కొంచెం క్లారిటీగా పాడుండాలనిపించింది. చాలా నీ స్టామినా చాలా బాగుంది. మంచి ఇదితో బాగా పాడావు చాలా. ఇట్స్ వెరీ నైస్. ఏం రాగంలో ఉంది పాట? అభేరి రాగం. ఓహో, దాన్ని హిందుస్థాన్లో ఏమంటారు? అభేరి హిందుస్థాన్. చిన్న కుక్క పిల్లల ఏంటిది అల్రావలింగ గారు చేస్తాను ఏమిటి అన్నాడు. ఎందుకు అవన్నీ తెలుగు మీరు పూర్తిగా చెప్పరా? తెలిస్తే గుర్తు ఎందుకు రాదు? భీమ్ ప్లాస్ అంటారు దీన్ని. ఇప్పుడు అక్కయ్య చెప్పింది సంగతి పలికే కుహుగీతిక అంతవరకు కొంచెం సస్టైన్ చేయి. అన్నీ కూడా నీకు ఊపిరి ఆడుతుందో లేదోనని మిగతా లైన్స్ అన్నీ కూడా అర్లీగా వదిలేస్తున్నావు. కొండల లోపల నిండిన నింగిలో పాడు ఒకసారి. కొండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం మిన్నాళ్ళకి, పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం మీనాటికి, మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా, స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆగంగా పొంగిందిలోనా. నేను ఎక్కడ వాడిని తప్పు పడతానో అని తెలిసిన చోటల్లా ఇప్పుడు కరెక్ట్ చేసేసుకుని పాడేశాడు వాడు. సంగీత రత్నాకరం అంటే ఏంటి నీకు తెలుసా ఉషా? అనుకున్నా నాకు పెటకం పెడతాడు వీడు అని. ఏంటి రత్నాకరం అంటే? నిజంగానే నాకు తెలీదు. రత్నాకరం అంటే సముద్రం. సముద్రంలో రత్నాలు దొరికి రత్నానికి ఆకరమైనటువంటిది సముద్రం అన్నమాట. సంగీత రత్నాకరము. ఓకే, వెళ్ళిపో. థ్యాంక్ యూ. మేఘన మన ముందరికి వస్తుంది. దామ్మా. మేఘన ఎంపిక చేసుకున్న పాట అన్వేషణ సినిమా నుంచి జానక్ గారితో కలిసి బాలుడు పాడిన పాట. సంగీతం ఇళయరాజా, వేటూరు గారి రచన, కీరవాణి. ని సరి సాని సాని సమగ మరి పద సాని సరి సాని సాని సమగ మరి పద సస సని రి రి స గ గ రి మ మ మ గ ప సాని ద ప మ గ రి సని. కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే, వలపులే తెలుపగా విరపూసిన ఆశలు విరితేనెలు చల్లగా, అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి. కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే, వలపులే తెలుపగా. గరిస పమగ పాని సరి గరిగ స నీ పాయి పూలలో అందమై, ఈ గాలిలో గంధమై, నా తోటలో చైత్రమై, ఈ బాట
గమకము తెలియకనే కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా ఇలా రానిన పూలు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా సుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకల కొలికిరో పాడలేదు వలపులే తెలుపగా విరపూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా ఇంత అద్భుతమైన కాంపోజిషన్ అండ్ అసలు ఈ పాట వింటుంటేనే అన్బిలీవబుల్ అసలు బీజిఎమ్స్ కానీ అసలు పాడడం అసలు ట్యూన్ కానీ ఎంత అద్భుతమైన సాంగ్ అంటే ఇది ఎవరు ఎలా పాడినా అద్భుతంగా ఉంటుంది అంత మంచి సాంగ్ అండ్ నువ్వు చాలా బాగా పాడావు చిన్న చిన్న గమకాలు అవేంటంటే విని చాలా వినేసిన పాట కదా కొంచెం స్లైట్ తేడా ఉన్నా ఇంకా మనకి అంటే కొంచెం తేడా అనిపిస్తుంది కానీ చాలా బాగా పాడావు ఎవ్రీథింగ్ ఈజ్ సో వెరీ గుడ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ కిరవాణి అలకల దరదర అది దాని గురించి చెప్పాను నువ్వు కావాలంటే మంచినీళ్ళు పెట్టుకో పక్కన అని చెప్పాను నీకు మాట పడుతున్నాను అలాగే చివరిన కూడా 1-2 సార్లు జరిగింది బట్ పాట మొత్తం చక్కగా పాడావు ఇది సింపుల్ క్వశ్చన్ ఏ రాగంలో ఉందని అడిగితే ఏం చెప్తావు నువ్వు కీరవాణి అది తమాషా ఏంటంటే ఇది ట్యూన్కు రాసిన పాట ఆయన ఇచ్చిన ట్యూను తననానా అనే తప్ప దానికి సుందరరామూర్తి గారు కరెక్ట్గా కీరవాణి అని రాసేశారు ముందుగానే స్టాంప్ వేసేసారు కీరవాణి రాగా ఈ పాట అప్పుడు కీరవాణి రాగం అనుకున్నాం కదా ఇప్పుడు మీరు సంగీతం ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి దీని ఆరోహణ ఏంటి అవరోహణ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఈ పాటను ఒక ఆలాపనలాగా నువ్వు అనుకుంటే ఈ రాగాన్ని ఎలా పాడతావు ప్రొసీడ్ గమ్మత్తుగా ఉంది అసలు అది స్టార్టింగ్ చాలా గమ్మత్తుగా ఉంది వెరీ గుడ్ ఇప్పుడు ఉషా ఇది రాగాన్ని ఎలా పాడుతుందో విను జస్ట్ లిజన్ టు హర్ ఇప్పుడు తను స్టార్ట్ చేసింది లైక్ నా 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 ఎన్ని మంచి పాటలు తెలుసా కీరవాణిలో मैं प्यार करा ही हूँ तेरे जुल्फ के साए में कुछ देर ठहर जाऊं
मुसाफिर हो, मुझे छोड़ के चल दोगे, ये सोच के घबराऊं मैं प्यार कर रही हूँ. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించరావే. కీరవాణిలో ఉన్నటువంటి బేస్డ్ ఇన్ కీరవాణి. ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా, కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ, మన ప్రేమ. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఎదలో లయ, ఎగసే లయ, ఎగసే ఎగిరి ఎదలో ఒదిగే సుఖమా, స్వరమా, ఇకమా, పదమా, సుఖమా. ఎదుట నీరే ఎదలో నా నీరే, ఎదుట నీరే ఎదలో నా నీరే. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో. మై మరచిపోయా మాయలో ప్రాణమంత వీటుతుండే వాన వీణలా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. ఓ పాపా లాలి జన్మకి లాలి, ప్రేమకి లాలి, ఆడనా తీయగా ఓ పాపా లాలి. లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే, కన్నోళ్ళ కన్న పిచ్చోళ్ళు ఎవరున్నారని ఎవరో నాతో అన్నమాట నీతో అంటా పాపా. వింటావా ఈ మాట, వింటావా నా పాట, వింటావా పాపా. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. దరదరి ధీరదరి ధీరదర దరదరి ధీరి ధీరి దరదరి. కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే, వలపువే తెలుపగా. ఎవరు చేయలేరు ఇళయరాజా తప్ప. ఇప్పుడు ఇదే పాట నీ మీద పిక్చరైజ్ చేస్తున్నారు, నువ్వు పాడతావు, స్క్రీన్లో నువ్వు కనపడతావు, కెమెరా పెట్టారు. నువ్వు ఎలా అనుభవించి పాడతావు ఈ పాటని? ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై. కదా, ఇది కావాలి నా పాట. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. శ్రీమతి దమ్మ దా 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 దా.
శ్రీమహతి ఎంపిక చేసుకున్న పాట గుండమ్మ కథ సినిమా నుంచి అలిగిన వేళని చూడాలి. రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టర్, గానం సుశీలమ్మ. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, దృష్టి తగులునని జడిసి సోదా, దృష్టి తగులునని జడిసి సోదా, తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి. అద్భుతం, అద్భుతం, చాలా బాగా పాడావు. అసలు ఈ గమకాలు వెరీ టఫ్. ఈ పాటలు ఎస్పెషలీ చాలా చాలా చిన్న చిన్న గమకాలు అవి. అలాంటి పాడడం చాలా కష్టం. అండ్ చాలా బాగా క్షుణ్ణంగా విని నేర్చుకున్నాం అనిపించింది ఈ సాంగ్. ఎక్కడైనా బ్రీత్ ఇదైతే పర్వాలేదు, దట్స్ ఓకే. నేను పాడడం ఎలా పాడుతున్నావు అది ఇంపార్టెంట్. లైక్ శృతిలో, తాళంలో అండ్ గమకాలు ఎలాగని. అండ్ ఆ రేంజ్ కూడా చాలా బాగా రీచ్ అయ్యావు సెకండ్ చరణంలో. అండ్ చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్. చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం, అవన్నీ వదిలేసాయి. కానీ సుశీల గారు ఏ ఏ సంగతులు ఘంటసాల గారు చెప్పినవి ఎలా పాడారో దాన్ని ఎంత బాగా స్టడీ చేసావు నువ్వు. నాకు చాలామంది పెద్దవాళ్ళు పాడగా విన్నాను నేను ఈ పాట. వాళ్ళు చాలా సొంతం చేసేసుకొని పాడేస్తారు ఈ పాటని. కానీ నీ ఎఫర్ట్ చూస్తుంటే నాకు అంత ముచ్చటేసిందంటే ఒక్క సంగతి కూడా ఆవిడ పాడంది పాడకుండా యూ ట్రైడ్ సో బ్యూటిఫుల్లీ. నాకు ఆ ఎఫర్ట్ కావాలి. మధ్యలో గొంతుకు పొడారిపోయింది. ఇప్పుడు ఒకసారి పాడతావా ఆలాపు? తల్లి మేలుకొని దొంగను చూసి నువ్వు బాగా ప్రయత్నిస్తున్నావు, నాకు తెలుసు. అన్ని సంగతులు డీటెయిల్గా పలకపోవచ్చు, బట్ యు నో, నీకు తెలుసు ఆ సంగతి ఏంటో నీకు బాగా తెలుసు. తల్లి మేలుకొని దొంగను చూసి
డీటెయిల్స్ అని ఆవిడ ఎలా అన్నారో నువ్వు అలాగే ప్రయత్నిస్తున్నావు అనమాట. దట్ ఈస్ ది బెస్ట్ ఎఫర్ట్. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. గాడ్ బ్లెస్. ఓకే, వినయ్ శ్రీధర్ మన ముందుకు వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. వినయ్ శ్రీధర్ ఎంపిక చేసుకున్న పాట మహాదేవన్ గారి స్వరపరిచి వేటూరు గారు రాసింది, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, శంకరాభరణం నుంచి, రాగం తానం పల్లవి. మంచి పాట. రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నామదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి నామదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి నాదవర్తులై వేదమూర్తులై నాదవర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై. రాగం తానం పల్లవి నామదిలోని కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణ లీలా తరంగిణి భక్తి గీతాలు. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణ లీలా తరంగిణి భక్తి గీతాలు. సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల
సో వండర్ఫుల్ వండర్ఫుల్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, చాలా బాగా పాడావు. అసలు ఈ ఏజ్కి అసలు ఈ సాంగ్ అటెంప్ట్ చేయడమే చాలా గ్రేట్. అది గుర్తుపెట్టుకోవడం మొత్తం అసలు చాలా చాలా అద్భుతంగా పాడావు. ఐ హ్యావ్ నో వర్డ్స్ అటువంటి సాంగ్, అండ్ నువ్వు చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. ఇప్పటికీ నాకు అనుభవం తప్పించి శాస్త్రీయ సంగీతంలో అభినయించడం చాలా తక్కువ. ఈ పాట నేను దాదాపు 6 రోజులు ప్రాక్టీస్ చేశాను. నేను పుగళేంద్ర గారు పాడి నాకు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క పల్లవి ఒక్కొక్క లైన్ 10 సార్లు నేను లూప్ లాగా పెట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి వింటూ ఈ పాటను రికార్డింగ్లో కూడా చాలా కష్టపడి పాడాను. ఎంత ఎంత ఇంత కష్టమైన పాటని ఉండొచ్చు చిన్న తప్పులు పక్కన పెడదాం, ఈ పిల్లలు ఎంత ఎంత అందంగా నేర్చుకొని పాడారండి. నిజంగా ఎంత బాగా పాడాను ఆయన పాట. కొన్ని జరుగుతాయండి ఈ శంకరాభరణం సంబంధించినంత వరకు. అందరూ నేనేదో ప్రతి ఆర్టిస్ట్కి గొంతుకు మార్చి పాడతానని ఏదో అంటారు. అందులో నేను సోమయాజులు గారు కానీ అని పాడిందే లేదు. నేను మామూలుగా పాడేశాను. కానీ ఇప్పటికీ నాకు ఆ సినిమా చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది, ఎలా నా వాయిస్ ఆయనకు మ్యాచ్ అయిందా నాకు అర్థం కాదు. శంకరాభరణం వాజ్ ఎ హ్యాపెనింగ్. శంకరాభరణం ఎలా కుదిరిందో ఎవరికీ తెలియదు, అలా కుదిరిపోయింది ఆ సినిమాలో అన్ని పాటలు కూడా. నీ పద రాజీవముల చేదు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ కొరకున ఇటువంటి సేవా. మొట్టమొదటి పల్లవి దాంట్లో ఏ విధమైనటువంటి రాగం గురించి రాలేదు, కానీ అది చేయబడినటువంటి రాగం చారుకేసిలో ఉంది. రాగం తానం పల్లవి కృష్ణాతరంగాల సారంగ రాగాలు అన్నారు, అందుకని సారంగలోనూ చేశారు ఆయన. కృష్ణాతరంగాల సారంగ రాగాలు క్షీరసాగర శయన దేవగాంధారిలోనే చేశారు అక్కడ. అలాగే శృతి లయల జన జనలు కాగా అన్నప్పుడు అక్కడ ఆ 2 లైన్లలో ఏ రాగం గురించి ప్రస్తావించలేదు కాబట్టి రాగమాలికలో వెళ్తున్నామని కానడలో చేశారు. శృతి లయలే జనని జనకులు కాగా రాగాల తాళాల భావాల తేలి కన్నడలో చేసి శ్రీచరణమందార మధుపంబు నైవ్రాలి వసంత నిర్మల నిర్వాణ. నేను అది ఈ వసంత రాగం అని తెలుసు, అదంతా కూడా నేను వసంతనే అనుకుంటున్నాను. ఆయన కరెక్ట్ చేసి ఆ ఫ్రేజ్ మాత్రం చక్రవాకం గుర్తు చేస్తుందండి అన్నారు. నిర్మల నిర్వాణ మధుతారలే గ్రోలి భరతాభినయ వేద కాంభోజి. అక్కడి నుంచి ఎంత ఘనమైన రాగం. ఆలాపన చేస్తున్నప్పుడు నువ్వు పాడుతున్నప్పుడు అన్ని స్వరాలు వచ్చాయి, అవి రాకూడదు. అది మాత్రం చిన్న తప్పు చేసావు. ఆలాపనలో కాంభోజిలో రాకూడని స్వరాలు వచ్చాయన్నమాట, అందుకని అది రాకుండా చూసుకోవాలి. బుచ్చే సింధమోహన్లోది అది ఓకే, నీ కనీసం అది తెలిస్తే చాలు. భరతాభినయ వేద ఇది కాంభోజి పద్ధతి. కైలాస సదన ఆ కాంభోజి ఎంత బాగా అన్నావురా నువ్వు. ఒక్కొక్కసారి అన్నాయన అది నిజమైన లక్షణం. కాంభోజి రాగాన చాలా చక్కగాను. ఇంత గమ్మకం లేకపోయినా కాంభోజిలో ఉన్న ఎసెన్స్ అంతా నువ్వు అక్కడ పలికిన చోట శుభ్రంగా పలికింది అనమాట. నీ పదనర్తన చేయగా నీ అని రాశారు కాబట్టి ఆయన అది నిషాదమే తీసుకొచ్చారు అక్కడ స్వరాక్షరిని. మళ్ళీ రాగం తానం పల్లవి మామూలు రాగంలో చారుకేసులోనే వస్తుంది. వీడు పిచ్చుక మీద మనం తాటిపండు పెడితే మొయ్యలేదు, వీడు ఏం పలకగలడు అదే చేయాలి అని దృష్టిలో పెట్టుకుని చేసిన పాట. పరిపూర్ణమైనటువంటి సంగీతం ఏదైనా ఉంది సబ్జెక్ట్ అంటే కర్ణాటక సంగీతం, దానికి వివాదమే లేదు, ఉన్నమాటే. కానీ అవతల సంగీతాలని మనం తక్కువగా వేయకూడదు, అవి కూడా అంత సులభం కాదు, కష్టం. ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఉంది, దాంట్లో కూడా వ్యవహారాలు ఉంటాయి, కష్టం. ఆ కష్టమైన పాటని తను ఎంత అందంగా పాడుతుందో ఇప్పుడు చూడండి. షీ విల్ సింగ్ ఎ సాంగ్ విచ్ ఈస్ నాట్ దట్ ఈజీ.
I've known a few guys that thought they were pretty smart, but you can be alright, down to an art. You think you're a genius, you drive me up the wall. You're original, know it all. Whoa, you think you're special. Whoa, you think you're something else. Okay, so a rocket scientist, that don't impress me much. So you got the brains but haven't got the touch. Don't get me wrong, yeah, I think you're alright, but that won't give me warm on the middle of the night. You want those cars will like to shine like machine. Yeah, baby, take out a shoe before you let me get in. I can't believe you kiss your car at night. Now come on, baby, tell me, you must be joking, right? Whoa, you think you're special. Oh, you think you're something else. Okay, so you've got a car, that don't impress me much. So you got the moves but haven't got the touch. Nah, don't get me wrong, yeah, I think you're alright. That won't keep me warm on a long, cold, lonely night. That don't impress me much. సాధనమున పనులు సమకూరు ధరలోన. అందుకంటే ఇక్కడ చిన్న ఉదాహరణ, ఒక పెద్ద ఉదాహరణ నేనే ఉన్నా. అంజలి నిఖిల ఆహ్వానిద్దాం. అంజలి నిఖిల ఎంపిక చేసుకున్న పాట ఆనంద భైరవి నుంచి పిలిచిన మురళికి, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, మది ఆనంద భైరవి రాగం. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. కులికే మూవల అలికిడి వింటే కళలే నిద్దురలేచే. కులికే మూవల అలికిడి వింటే కళలే నిద్దురలేచే. మనసే మురళి ఆలాపనల మధురా నగరిగ తోచే. యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై. మురిసిన మురళికి మెరిసిన మూవకి ఎదలో ప్రేమ పరాగం, మది ఆనంద భైరవి రాగం. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, మది ఆనంద భైరవి రాగం. ఎవరి గోపిక పదలయ వింటే ఎదలో వందియ మ్రోగే. పదమే పదమై మదిలో ఉంటే ప్రణయాలాపన సాగే. హృదయం లయమై
నువ్వు ఎందుకు అలా పెట్టకు మొహం? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. దిస్ నాట్ బిగ్ డీల్. ప్లీజ్ బీ హ్యాపీ. మాట్లాడు. మధ్యలో మర్చిపోతే అదేం పెద్ద తప్పు కాదు. అండ్ బ్రీత్ అంటే కొంచెం టైం తీసుకొని పాడినా మళ్ళీ టెంపోలో అందుకుంటే ఇట్స్ బెస్ట్ థింగ్. ఏమ్మా ఎందుకు తల్లి? బాగా పాడావు. అదేంటి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అంటే ఏడుస్తావేంటి? ఏదైనా ప్రాబ్లం అంటే ఎవరన్నా బాధపడాలి కానీ నేను ఎవరన్నా అన్నారా? ఏమన్నానా? ఎందుకు మరి? ఎందుకమ్మా? అదే నీ మీద నీకే కోపం వచ్చింది, తప్పు చేశాను. ఓకే, ఒకసారి ఏడ్ చేసి కళ్ళు చూసేసుకో. దట్స్ ఆల్, దట్స్ ఓవర్. పర్వాలేదు. అది మర్చిపోతే మళ్ళా తీసుకుని పాడతాం అంతే. ఇక్కడ నీ పాటని జడ్జ్ చేస్తున్నారు కానీ నువ్వు అలా మర్చిపోయిన దానికి నేను ఎప్పుడు అలాంటి వాటికి మార్క్స్ నేను కట్ చేయను. టోటల్గా మీరు పాడుతున్న పద్ధతికే మార్కులు వేస్తాను తప్ప మధ్యలో ఏదో వదిలేసారా అవన్నీ నేను పట్టించుకోను. మీరు ఎంత బాగా పాడుతున్నారో దానికే మార్కులు వేయడం, అది వదిలేసే. దాని గురించి సంతోషంగా ఉండు ప్లీజ్. అమ్మాయి చెప్పేది నేను చెప్తాను, ఇద్దరం కలిసి ఒకటే చెప్తాను. నువ్వు పాడిన దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. నీకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం. పెద్ద పెద్ద ఫ్రేసెస్ ఇవి. పిలిచిన మురళికి వలచిన మూవకి ఎదలో ఒకటే రాగం, అంతవరకు ఒకటే ఫ్రేస్ ఉంటుంది. తరనని తరి తర తరనిన తరి తర తరరిరి తరి తిరి తారా. పక్క లైట్స్ తర ఆనంద భైరవి అన్న చోట మాత్రం ఆయన రాగం పేరు రాశారు కాబట్టి దాని వ్యవహారం ఆనంద భైరవి రాగం. అక్కడ రాగం మనం మజా తీసుకోవచ్చు. ఎవరికో అక్కడ మాత్రం కావాలి కాబట్టి వ్యవహారం. కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచి తారేరి. ఎంత ఆనందంగా మనం అనుకున్నా ఆ రాగం నుంచి ఆయన ఎక్కడ పక్కకు పోనేలేదు. మెదడు, మస్తిష్కం, అదే ఆయన గొప్ప విషయం. స్వరం రాయడం రాకుండా మదన్ మోహన్ గారు ఒకరు, రమేష్ నాయుడు గారు ఒకరు ఇంత అద్భుతమైన పాటలు చేశారు మహానుభావులు. వెరీ గుడ్, గుడ్ గర్ల్. నౌ యు ఆర్ స్మైలింగ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రాఘవేంద్ర వచ్చేయి. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరమూర్తి గారి రచన, మహదేవన్ గారి సంగీతం, జానకమ్మ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, శంకరాభరణం నుంచి సామజవరగమన. బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. సామజవరగమన సామజవరగమన సాధుహృ సరసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సాధుహృ సరసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన. సామని గమజ సుధా
పులకరించగా గమ గమ దమ గమ గమ నిద మద మదని సదని ని మదని ని గమ దద దద మదని ని దమగ సా సా సని సదా సగమద గమదని గమదని మదని స మదని సదని సగమ శారదా దడుసుకు చచ్చాను ఇక్కడ. నేను రాఘవేంద్ర అంటామని మైక్ పెట్టుకున్నాను. నాకంటే మొదలు శారదా శారదా తిక్క శంకర శాస్త్రి నాకు పిచ్చి పట్టిపోయిందిరా దెబ్బతో ఎక్కడ పడిపోతాను. అందులో నిలబడి వేరే మైక్ ఇలా పెట్టుకుని నిలబడి శారదా మా పిల్లడా. యా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. యా ఈ సాంగ్ కూడా చాలా అంటే అందరికీ బాగా అంటే నాటుకుపోయిన సాంగ్స్ ఇవి. చిన్న చిన్న సామజ సెకండ్ టైం రిపీట్ అయ్యేటప్పుడు కొంచెం గమకం, ఇంకా కొంచెం గమకాలు బాగా ప్రాక్టీస్ చేసి పాడుండాల్సింది అనిపించింది. ఆన్ ద హోల్ ఇట్స్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అన్నీ బాగా నేర్చుకుని పాడారు. కానీ ఇంకొంచెం ఆ గమకాలు ఏంటంటే ఉండిపోయాయి అవన్నీ, అంటే వింటుంటే మనకి అవి వినపడుతుంటాయి. అందులో ఏదైనా చిన్న చిన్న అటు ఇటు అయినా కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అదర్ దెన్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. బాగా పాడా. థ్యాంక్ యూ సార్. నువ్వు చాలా బాగా పాడగలవు, బట్ నువ్వు బాగా పాడా. సామజవర గమన అలాంటి సంగతులన్నీ మిస్ అవుతున్నాయి అన్నమాట. స్వరస్థానాలన్నీ ఫస్ట్గా ఉన్నాయి. మదిని కోరిక ఇవన్నీ విన్నట్టే తెలుస్తుంది నీకు. సాయిబు గారినే ఇమిటేట్ చేశాను, వేరే ఏం లేదు. ఆయన నాకు దేవుడు. ఒకరు ఘంటసాల గారేమో నాకు మీగడ, ఆయనేమో నాకు పాలకోవా. ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేను, రెండు కలిపి కొట్టేస్తుంటాను. అది మంచి రిజల్ట్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు మంచి రిజల్ట్ వచ్చేస్తుంటుంది. అప్పుడు పాలకోవా మీగడ తింటే ఏమవుతాడు ఎవడైనా అప్పుడు. ఓకే. పాట పాడుతున్నప్పుడు ఆవిడకి చాలా ఆరోగ్యం ఇబ్బంది. ఒక సంపంగి మాల తీసుకొచ్చి వేశారు ఆవిడకి. అలర్జీ అది. ఆల్రెడీ ఆవిడ ఆస్మాటిక్. అసలు బ్రెత్లెస్ అయిపోయింది. అది చూసి నేనేం చేశానంటే ఆవిడకి, రాము గారు లేరు, ఎప్పుడు పక్కనే ఉంటారు ఆవిడ హస్బెండ్, ఆయన ఎక్కడో బయటకు వెళ్ళారు. బ్యారల్ గాన్ వేసుకోండి మీకు ఇదైపోతుందని చెప్పాను. అది ఆవిడకి పడదు. ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేయంగానే ఇంకా ఎక్కువైపోయి కళ్ళు బయటకు వచ్చేసి ఎర్రగా. నేను అమ్మ ఉండండి మీరు వద్దు, రికార్డింగ్ తర్వాత ఏం చెప్పదు, నువ్వు గమ్మనుండి పాట పాడేస్తానని. అప్పుడు కూడా ఎంత ఒక్క బ్రీత్లో పాడారంటే ఆవిడ. యాక్చువల్గా పాట అయిన తర్వాత నేను నిజంగా భగవంతుడా ఇది ఎప్పుడు ఓకే అయిపోతుందా పాట, ఆవిడని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఆయన రాము గారు వచ్చారు. నేను కాళ్ళ మీద పడిపోయాను. సార్ నాకు తెలియకుండా నేను ఈ ట్యాబ్లెట్ ఇచ్చాను. ఏం పర్వాలేదా, నా దగ్గర వేరే ఉంది కదా, నేను ఇస్తానులే, నీకేం పర్వాలేదు అని మా నెల్లూరు ఆయన అట్లే మాట్లాడతారు. ఎంత కూల్గా తీసుకున్నారు ఆయన. అంత ఇచ్చాగానే ఆవిడకి సరిపోయింది, అది వేరే విషయం. ఈ లోపల ఏమనుకున్నానంటే, వాడు వెధవ ఇస్తే మాత్రం నువ్వు ఎలా వేసుకుంటావు, నీకు పడదని తెలియదా, జానకేం తిడతాడేమో ఆయన. నేను వెంటనే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి చేతులకు సంఖ్యలు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఆలోచించేసి అన్నీ వచ్చేసాయి షానాయ్తో సహా. అంత అనారోగ్యంలో ఉండి కూడా ఆవిడ ఈ పాట పాడిన పద్ధతి ఆహా గొప్ప విషయం కదా. ఓకేనా? శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాష రాని దానను,
వేయలేను తాళమైన లయలేరుగను మా పదమ పాడలేను పల్లవైన సా రి గమ పదమ పాడలేను పల్లవైన పదని సరిద మగ సరి పాడలేను పల్లవైన సా సరిగ సరి గమ గస పదమా మామ పదమ పదని దమ పదని పదని సరి కసని దమ పదని సరి ద పదని దమ పదమ గమ పదమ గమ గస మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు మరి మరి నిన్నే మరి మరి నిన్నే. Thank you. ఈ ఎపిసోడ్ మార్క్స్ చదువుతాను. ముందుగా అందరికీ ఒకలాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. గణేష్ రేవంత్ 88%, మేఘన 85%, వినయ్ శ్రీధర్ 90%, శ్రీమహతి 80%, లక్ష్మీ మేఘన 88%, అంజని నిఖిల 75%, రాఘవేంద్ర 75%. ఈ వారం ఉజాలా టెక్నో బ్రైట్ వారు ఇస్తున్నటువంటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన, దట్ ఈస్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్, చిరంజీవి వినయ్ శ్రీధర్. నాదవర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి. ఇప్పుడు యావరేజెస్, పోయిన వారం ఈ వారం యావరేజెస్ చూస్తే గణేష్ రేవంత్కి 93%, మేఘన 82.5%, వినయ్ శ్రీధర్ 83.5%, శ్రీమహతి 77.5%, లక్ష్మీ మేఘన 86%, అంజని నిఖిల 82.5%, రాఘవేంద్ర 78.5%, లీస్ట్ ఈజ్ 77.5%. శ్రీమహతి ఎగ్జిట్, తనకి ఈటీవీ బహుమతి, ఐటీసీ వారు ఇస్తున్నటువంటి బహుమతి. యు డన్ వెరీ వెరీ వెల్. నిష్క్రమణ చెప్పాను కదా సంఖ్య కోసం అని, తగ్గించక తప్పదు. అందుకని బాగా పాడుతున్నావు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, బాగా పాడతావు. గాడ్ బ్లెస్ యూ. ఎల్లరి పిల్ల 2 వారాల్లో వచ్చి మనకు చాలా చక్కగా, షీ రియలీ వీ ఎంజాయ్డ్ హర్ కంపానియన్షిప్. చక్కగా మాట్లాడింది, చక్కగా పాడింది. ఇవాళ కూడా ఇంకా డాన్స్ లేదు చేయబోతుందట, పాట పాడుతుందట, మనం చూడబోతున్నాం చక్కగా. సో ఒక్కసారి చిరంజీవి సౌభాగ్యత ఉషకి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బీ విత్ యూ, గాడ్ బీ విత్ యూ ఆల్వేస్ ఆల్వేస్. ఇంకా నువ్వు గొప్ప గొప్ప పాటలు పాడాలి, నీతో నేను కలిసి ఇంకా ఎక్కువ పాటలు పాడాలి. నాకు అవకాశం ఇప్పించు, ఎవరితో మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం రికమెండ్ చేయి, నా పేరు తప్పకుండా బాగా పాడతాను నేను, నువ్వు బాగా పాడిస్తాను. సో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. దట్ విల్ బీ ది సెమీఫైనల్స్. ఇప్పుడు 6 మంది, 7 మందిలో ఒకరు నిష్క్రమించగా 6 మంది ఉన్నారు. వీళ్ళకు 6 సెమీఫైనల్స్ ఉంటాయి, అంటే 6 భాగాలు, 3 సెమీఫైనల్స్. అది సింహపురి పట్టణంలో జరగబోతున్నాయి ఈ 6 సెమీఫైనల్స్ కూడాను. వాటిని మీరు వీక్షించబోతున్నారు వచ్చే వారం నుంచి. ప్లీజ్ ఒక్కసారి పిల్లలందరికీ మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. మళ్ళీ బెస్ట్ ఆఫ్ లక్ చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ యూ. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.